అసెంబ్లీకి పోయి అధ్యక్ష అనాలంటే ఎలక్షన్ల నిలబడాలి, పబ్లిక్ తానికి పోవాలి, గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి, పైసలు ఖర్చు పెట్టాలి, బీర్లు దాపాలి, బిర్యానీలు దింపియాలి. చెప్పిన ముచ్చట్లని నమ్మితే ఓటర్ దేవుళ్ళు ఓట్లేస్తే గప్పుడు ఎమ్మెల్యే కావచ్చు. అట్లనే పెద్దల సభకు పోవాలంటే సుత టీచర్లు, డిగ్రీ చదివినోళ్ళు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే చాలు. అవి సుత అక్కర లేకుండా మండలికి పోయే ఛాన్స్ కొందరికే ఉంటది. గట్ల పోదామనుకునేటోళ్ళదే గీ వార్త. కొత్త ఎమ్మెల్సీలకు తొవ్వ సాపైనట్టే. ఆపాలని బీఆర్ఎస్ పార్టీ కొడితే అగో గట్లెట్లుంటదని అస్సలు ఒప్పుకోలే దేశం పెద్ద కోర్టు. ఎప్పటి కొలువులు అప్పుడు నింపాల్సిందే, ఆపితే సర్కార్కు గవర్నర్కు హక్కులు లేకుండా చేసినట్టు అవుతుంది అనుకొచ్చింది. అంటే కోదండరాం సారు, అమీర్ అలీఖాన్ సారు మండలికి పోతానికి అంతా ఓకే అయినట్టు. ఇంతకు కేసు ఏందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు, కుర్రా సత్యనారాయణ సాల్రను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేస్తానికి ఫైల్ రాజ్భవన్ కు పంపితే తమిళిసై మేడం ఒప్పుకోలే. సామాజిక సేవ చేసిన వాళ్లకు గవర్నర్ కోటాలో పదవులు ఇవ్వాలి, వీళ్ళిద్దరు పొలిటికల్ లీడర్లు, ఏరేటోళ్ళ పేర్లను పంపు అన్నది. చెల్ అట్లెట్లుంటదని మనోళ్ళు హైకోర్టుకు పోయిండ్రు. ఇంతల్నే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళిద్దరు పేర్లు రాజ్భవన్ కు పంపితే ఓకే అయ్యింది. అయితే గులాబీ లీడర్ల పిటిషన్లు, కొత్త ఎమ్మెల్సీల గెజెట్ ను రద్దు చేసింది హైకోర్టు. ఈడ మాకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆడ కూడా ఉత్తకతే అయ్యింది. ఇక సర్కార్ పని సర్కార్ చేసుకపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు గవర్నర్ కూడా మారి మంచి ముహూర్తం చూసుకొని కోదండరాం సారు, అమీర్ అలీఖాన్ సారు మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసుడే మిగిలింది.